చూడండి, లేయా ప్రారంభంలో ఆమె గురించి చదివినప్పుడు ఆమె ఓడిపోయిన స్త్రీలాగా మనకు అనిపిస్తుంది. ఇంకేముంది లేయా, అయిపోయిందిలే నీ పని అనిపిస్తుంది. కానీ ఆఖరికి వచ్చేసరికి మనం చెప్పగలం, ఆమె గెలిచిన స్త్రీయా ఓడిపోయిన స్త్రీయా? గెలిచిన స్త్రీ, విక్టోరియస్ విమెన్. చూడండి, భర్తతో ముదిమి వరకు బ్రతికింది. ఒక స్త్రీగా అండి ఆఖరి క్షణం వరకు భర్త బ్రతికుంటే అది ఎంతో గొప్ప భాగ్యమని ప్రత్యేకించి భారత స్త్రీలు అందరూ కోరుకుంటారు కదా. నేను ఉన్నన్ని రోజులు నా భర్త ఉండాలి, లేకపోతే నేనన్నా ముందు మరణించాలి, నా భర్త మాత్రం క్షేమంగా ఉండాలి, అంటే నేను చనిపోయే వరకు నా భర్త నాతో ఉండాలి అని ఆశపడే తత్వము సాధారణంగా స్త్రీలందరిది కదా. అయితే చూడండి, యాకోబుకి 2 భార్యలు కదా. రాహేలు చాలా త్వరగా చనిపోయింది. మొదటిగా యోసేపు పుట్టాడు, ఆ తర్వాత బెన్యామీను పుట్టగానే రాహేలు అరణ్యములో రాలిపోయింది. అంటే ముదిమి వచ్చే వరకు యాకోబుతో ఉన్న భార్య ఎవరు? ఆమెకంత ఆయుష్ ఎవరిచ్చారు? దేవుడిచ్చాడండి. ఎంత గొప్ప భాగ్యం. తన ప్రారంభ దినాల్లో అనుకుని ఉంటుంది, నేను ఎప్పుడూ నా భర్తతో ఉండలేను, నా జీవితం ఇంతే అనుకొని మరలా దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ముదిమి వచ్చే వరకు భర్తతో ఆమె బ్రతికింది. హల్లెలూయా. అంటే యోసేపు బెన్యామీను పిల్లల్ని కూడా ఆమె పెంచింది. 37వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే యోసేపు తండ్రి అంటే యాకోబు మాట్లాడుతూ ఉంటాడు, అయ్యా నేను నీ తల్లి. అంటే తల్లి అంటే ఎవరంటే లేయా అని. అంటే రాహేలు పిల్లల్ని కూడా లేయా పెంచింది, పెద్ద చేసింది, వారికి అన్ని బుద్ధులు నేర్పిస్తూ తన పిల్లలతో పాటు వారిని కూడా పెంచింది అని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇది కూడా ఒక గొప్ప బహుమానం అని చెప్పొచ్చు. ఆమె గెలిచింది అనడానికి ముదిమి వచ్చే వరకు భర్తతో ఆమె సంతోషంగా జీవించడానికి దేవుడు ఎంతగానో కృప చూపించాడు. ఆ తర్వాత రాహేలు బిడ్డలకు తల్లిగా ఉంది. పితరుల సమాధుల యొద్ద స్థానం. ఆదికాండము 49వ అధ్యాయం. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన శారాను పాతిపెట్టిరి. అక్కడనే ఇస్సాకును అతని భార్య అయిన రిబ్కాను పాతిపెట్టిరి. అక్కడనే లేయాను పాతిపెట్టిరి. ఆమె చూసారండి, అబ్రహాము, శారా, ఇస్సాకు, రిబ్కా వాళ్ళని ఎక్కడైతే పాతి పెట్టారో, సమాధి చేశారో, అక్కడ ఎవరిని సమాధి చేశారండి? లేయాను. అంటే పితరుల దగ్గర స్థలము ఎవరికి దొరికింది? అది గొప్ప భాగ్యం. కానీ ఆ రోజుల్లో సమాధులు అంటే ఎంతో విలువ. ఇప్పటికీ కూడా ఈజిప్ట్ ఆ ప్రాంతాలకు వెళ్తే కొన్ని వందల వేల సంవత్సరాలు చనిపోయిన వారి శవాలు కూడా జాగ్రత్తగా అన్ని మమ్మీస్ అవన్నీ ద్రవ్యాలు రాసి వాటిని పదిలపరుస్తూ ఉంటారు. ఎంతో విలువిస్తారు. వాటికి పెద్ద పెద్ద రూమ్స్ తయారు చేసి, పిరమిడ్స్ అంటారు కదా, వాటిని తయారు చేసి వాటి లోపల జాగ్రత్తగా భద్రపరుస్తారు. అంటే ఈ దేహానికి ఎంతో విలువిచ్చేవాళ్ళు. అది మరణించినా సరే ఆ పార్థివ దేహాన్ని జాగ్రత్తగా వాళ్ళు పదిలపరిచేవారు. అబ్రహాము, శారా, ఇస్సాకు, రిబ్కా ఎక్కడైతే వారిని పాతి పెట్టారో అక్కడ ఎవరిని పాతి పెట్టారంటే లేయాను. ఎంత గొప్ప ధన్యత. అంటే విలువ ఇవ్వకపోతే అక్కడ పాతి పెడతారండి. ఆమె జీవితం ఆఖరి అంకానికి చేరుకునేసరికి లేయాకు దేవుడిచ్చిన విలువ తన కుటుంబపు వారందరూ ఇచ్చారు. హల్లెలూయా. అంటే ఆమె గెలిచిందా లేదా? ఖచ్చితంగా గెలిచింది. ప్రభు వారి మాట రాయించడానికి కారణం కూడా అదే. బహుశా ఇక్కడున్న స్త్రీలలో కూడా మీరు ఓడిపోయారు అన్నట్లుగా అనుకుంటూ ఉన్నట్లయితే దేవుణ్ణి మీరు ఆశ్రయించండి. దేవుడు మిమ్మల్ని విక్టోరియస్ విమెన్ అంటే ఒక గెలుపు పొందుకున్న స్త్రీల వలె చేయునుగాక.